శుక్రవారం 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మహబూబాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ సమ్మేళన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అక్క రామయ్య అక్క గారు, అలాగే స్వర్ణకుమార్ అక్క గారు, పెద్దలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా, అలాగే మహిళా సంఘం నాయకులందరూ కూడా పేరు పేరున నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి స్వర్ణకుమార్ అక్క క్లుప్తంగా చెప్పింది. 4వ తారీఖు పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతుంది. దానికి మనందరం కూడా ఈ పార్లమెంట్ నుంచి మనం అన్ని అసెంబ్లీలు గెలుచుకొని 7 అసెంబ్లీలు గెలుచుకొని ఉన్నాం కాబట్టి అధిక సంఖ్యలో తీసుకుపోవడానికి పెద్దల పోట్లనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా గ్రామాధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా తరలి రావాలని ఖర్గే గారి సూచన మేరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం పరచడానికి ముఖ్యంగా వీరే కాబట్టి వీరికి ఖర్గే గారు సూచనలు, సలహాలు ఇచ్చి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, సొసైటీ ఎలక్షన్లు, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన ఎలక్షన్లు. ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన విజయవంతంగా ముందుకు సాగుతున్న తరుణంలో లోకల్ బాడీలో కూడా మన ప్రభావం అత్యధికంగా ఉండి 100% ఇక్కడ ఎమ్మెల్యేలని మహిపాల్ పార్లమెంటు స్థానంలో ఉన్న 7 ఎమ్మెల్యేలు ఎలా గెలుచుకున్నామో అలాగే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మిగతా లోకల్ ఎలక్షన్ లో కూడా మనం విజయం సాధించడానికి ఈ రోజు పునాది వేస్తున్నాను అని ఈ వేదిక ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మహిపాల్ పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న వారందరూ కూడా మాకు ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి మరియు మా మంత్రివర్గులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య విషయాలు ఇక్కడ చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు, వారు కూడా చెప్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 142 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చుకున్నాం. దీన్ని ఇంకా 20 సంవత్సరాల పాటు ముందుకు తీసుకుపోవాలంటే దానికి కారణం గ్రామ స్థాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల స్థాయి మనమే కాబట్టి మనం ఉత్సాహంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని పేరు ప్రతిష్టంగా నిలబెట్టాలని మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా శిక్ష వచ్చి నమస్కరిస్తున్నాం.